హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన వామాకు బజ్జీ, ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేద్దాం. ఈ బజ్జీలు అంటే మా కోడలికి కూడా ఇష్టం అండి. బయట కొనే బజ్జీల కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బజ్జీలే హెల్తీ కదా. అందులోనూ మనం చేసే ఎగ్ బజ్జీ, వామాకు బజ్జీ మరింత హెల్తీ. దీనికోసం ముందుగా మనము శనగపిండిని తీసుకొని జల్లించుకొని దాంట్లోకి సరిపడా ఉప్పుని, కొద్దిగా బేకింగ్ సోడాని, కొద్దిగా వాటర్ని, కారంను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని 2 తీసుకొని, అలాగే వాటర్లో క్లీన్ చేసుకున్న 4 వామాకులు తీసుకోవాలి. ఈ ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుందండి, అది మన హెల్త్కి చాలా మంచిది. అలాగే వాము ఆకు మన డైజెషన్ సిస్టమ్ను సరిచేస్తుంది. ఈ ఆకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. దీని స్మెల్ అయితే సేమ్ వామాకు స్మెల్ లానే ఉంటుంది. ఇది మామూలుగా కషాయాలు అలా చేసుకొని తాగుతారు, లేదంటే ఒట్టి ఆకైనా తినేసేయచ్చండి. అలా ఆకు కూడా తినలేని వాళ్ళు ఇలా వామాకు బజ్జీ చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ని శనగపిండిలో వేసుకొని 2 సైడ్స్ డిప్ చేసుకొని 1 by 1 ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఎగ్ బజ్జీని పేపర్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా పేపర్ ప్లేట్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే ఆ ఆయిల్ని ఆ పేపర్ తీసేస్తుంది. అలాగే నెక్స్ట్ మనము వాము ఆకులు కూడా తీసుకొని ఈ శనగపిండిలో 2 సైడ్స్ డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ వామాకు బజ్జీని కూడా పేపర్ ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఎగ్ బజ్జీ అలాగే వామాకు బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా పిండి మిగిలిపోయిందండి. దాన్ని ఏం చేయాలా అని 1 నిమిషం ఆలోచించాను. ఒక్కసారి ఏమంటే ఆలోచన వచ్చిందండి. దీన్ని వీడియోలో చూపించినట్టుగా స్లోగా రౌండ్గా చక్రాల మాదిరిగా వేశానండి. ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. వీటిని కూడా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పేపర్ ప్లేట్లో వేసుకున్నామండి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్ బజ్జీని 4 సైడ్లు కట్ చేసుకొని ఉల్లిపాయ, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, చాట్ మసాలా అన్నీ వేసుకొని టేస్ట్ చేస్తే ఈ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. ఇంతేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.